హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. గత బీఆర్ఎస్ సర్కార్ పక్కన పెట్టి కాంగ్రెస్ని 1000 కళ్ళతో ఎదురు చూసి కాంగ్రెస్ని ఎన్నుకున్న సందర్భం చూసినాం. మాకు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పనిచేసినది ఎవరు అంటే నిరుద్యోగులు కావచ్చు, ముఖ్యంగా రూరల్లో ఉన్న ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు భుజాన మోసిన సందర్భం చూసినాం. క్లీన్ స్వీప్ చేసి మరి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చినారు. మరి సుమారు 2 ఏళ్ళు కావస్తా ఉంది, 20 నెలల పాలన కంప్లీట్ అయింది. ఎట్లా ఉంది? ప్రజల మన్నలు పొందుతూనే ఉన్నారా? అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ప్రజల పైన ఉందా? మరి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? ప్రతిపక్షాలు ఏం ఎదురు చూస్తూ ఉన్నాయి? మరి ప్రతిపక్షాల విమర్శలకు తగ్గట్టుగా కాంగ్రెస్ ధీటుగా స్పందించే నాయకత్వం ఉందా? మరి సోషల్ మీడియా వింగ్ ఎట్లా ఉంది? బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడతాం, మరి బడుగు బలహీన వర్గాల కన్నీళ్ళు దూరుస్తాం, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని, కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళని ఎగువ దిశ తీసుకొచ్చే పందాన్ని పూనుకుంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎట్లా నడుస్తూ ఉంది? మరి ఆ పార్టీ నాయకులను అడిగే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి క్షేత్ర స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎదిగారు. తానే మరి సత్యంగౌడ్ అన్న మన దగ్గర ఉన్నాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఒక కార్యకర్తగా కాకుండా తెలంగాణ బిడ్డగా చెప్పండి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను మ్యాక్సిమం ఈరోజు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అధికారం వచ్చిన 2 రోజులనే ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, ఈరోజు సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇట్లాంటివి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అట్లాంటి దేశంలోనే ఇంతవరకు ఇలాంటివి చేయలేదు. పక్కన మహారాష్ట్రలో గతంలో జరిగిన ఎలక్షన్లో 1 సంవత్సరం క్రితం జరిగిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు, వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు. ఈ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు, మాతో సాధ్యం కాదని చేతులు ఎత్తేసిండ్రు. కానీ ఇక్కడ 100% ప్రయత్నం చేసి 100% ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రజలకు ఎన్ని రకాల ఆ వాగ్దానాలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ ఇచ్చిండ్రు, వారి తరఫున రేవంత్ అన్న నెరవేర్చడం జరుగుతుంది. మహేష్ అన్న నాయకత్వంలో ప్రజలకు చాలా వరకు ప్రతిఫలాలు అందింది. కాంగ్రెస్ నాయకులుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రతిపక్షాలు కావచ్చు, కొంతమంది మిమ్మల్ని భుజాన మోసి అధికారం తీసుకొచ్చిన యువత కావచ్చు, కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది అన్ని విషయాల్లో అంటూ ఉన్నారు. ఏకీభవిస్తారా? అస్సలు కాదు. అసలు ఇంతవరకు 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ రైతు రుణమాఫీ చేయలేదు. మేము వచ్చిన 6 నెలలు సంవత్సరంలోపే రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు, మామూలు విషయం కాదు. మొత్తమే చేయలేదా బీఆర్ఎస్? బీఆర్ఎస్ ₹1 కూడా చేయలేదు. 25,000 10,000 చేసా, వడ్డీలకే పోయినాయి అవి. అలా వాళ్ళు 11 సంవత్సరాలు చేయలేనిది మేము వచ్చిన సంవత్సరం లోపల చేసినాం. మామూలు చేయలేదు, చెప్పుకుంటున్నాం. పూర్తిగా 100% 2 లక్షలకు పైన ఉన్న వాటికి చేయలేదు, 2 లక్షల లోపునే అన్ని చేసినాము. 95% కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, బ్యాంక్ ప్రాబ్లమ్స్, రైతులు ఎవరు తిట్టట్లేరు. ఎంత సోషల్ మీడియా ప్రచారము ప్రతిపక్షాల ప్రచారము అది ఓరలేక చేస్తుంది తప్పితే అంతకుమించి ఏం లేదు. రైతులంతా సంతోషంగానే ఉన్నారు, ప్రజలంతా సంతోషంగా. పంటలు కూడా అంతకుముందు ప్రభుత్వం నడిపించిన దానికంటే కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది, ఎక్కువ పంటలు పండినాయి రైతులకు. మొత్తం చాలా ఎక్కువ డబ్బులు అన్ని పచ్చి అబద్ధాలు. ఇవన్నీ తీవ్రంగా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ప్రజలందరికీ సరైన పద్ధతిలో కాంగ్రెస్ మాత్రమే చేయగలుగుతారు. సోషల్ ఇంజనీరింగ్ భాగంగా మంత్రులు కూడా బీసీలు, ఎస్సీలు 4 ఎస్సీ మంత్రులు, 4 బీసీ మంత్రులు, ఇట్లా ఈ విధంగా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందున్న దాంట్లో ఏంటి? ఒకటే వర్గము, ఒకటే కుటుంబము. ఏంటి అసలు? ఒక ప్రభుత్వం మాది, ఒక విధానం, ఒక కుటుంబం. కేసీఆర్ డైనింగ్ టేబుల్ ఉన్న కుటుంబ సభ్యులు పరిపాలించారు. ఆ ప్రతిఫలాలు వాళ్ళకే, భూములు వాళ్ళకే, కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకే. అసలు ఆ ప్రభుత్వం గురించి చెప్పుకుంటే చీమలు జల్లు పడతాయి. అస్సలు ఎక్కడ ఉందండి? వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు పార్టీ కోసం వాళ్ళ కింద పనిచేస్తున్నారండి. ఇప్పుడు రేవంత్ అన్న చీఫ్ మినిస్టర్ కి రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఆ నియోజకవర్గంలో సర్వీస్ చేయడం కోసం తిరుపతి ఫైర్ ఎందుకు చేస్తారు? అసలు ఆయన కలనే సెక్రటరియట్లో కానీ మీకు ఎక్కడ కనిపిస్తారో? వాళ్ళు ఎంతసేపటి నియోజకవర్గాల్లో ప్రజల సేవ కోసం ఉంటారు తప్పితే మిగిలిన వాటిలో ఎక్కడ కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పార్టీ. ఇందిరాగాంధీ ఎవరి కోసం చచ్చిపోయిందండి? ప్రజల కోసం చనిపోయింది. అధికారంలో ఉండి ఆమె భారతదేశం నుంచి ఖలిస్తాన్ విడిపోతుంటే దానికోసము ప్రాణాంతయాగం చేసి దాన్ని కాపాడింది. రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిందండి. ఎల్టీటీ వాళ్ళు తమిళనాడు విడిపోతామంటే దాన్ని విడిపోకుండా గట్టిగా నిలబడ్డందుకు అదైపోయింది. ఇప్పుడు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఇప్పుడు 3 ముక్కలయ్యే పరిస్థితి నుంచి అసలు యుద్ధం చేయకుండా విరమించుకొని వచ్చింది బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీ కాదు కాంగ్రెస్. ప్రాణాలకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుంది తప్పితే ఇది కుటుంబ పార్టీ కాదు, కుల పార్టీ కాదు. ఇది ప్రజల పార్టీ. ప్రజల కోసము
ప్రాణాలను త్యాగం చేసిండ్రు, రక్తం త్యాగం అన్న నిజమే అన్న, మీరు అన్న స్థాయిలో ఉంది కానీ వాళ్ళ ఆశయాలు ఇక రేవంత్ రెడ్డి తుంగలో దొక్కుతా ఉన్నారు, బీజేపీతో దోస్తానం చేస్తా ఉన్నారు. సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే 6 హామీలు. నిజం కదా, బీజేపీతో దోస్తానం చేస్తున్నారు అంటున్నారు కదా. మేము రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిని ప్రతిరోజు విమర్శిస్తాడు. మాకు ఇంపాసిబుల్, అసలు అది అనడమే తప్పు. అసలు ఇప్పుడు పాము ముంగిస కలుస్తాయా, కలిసి సంసారం చేస్తాయా? మేము వాళ్ళు కలవడం అనేది కళలో కూడా జరిగే పని కాదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు సీఎం కు అనేది ఒక ఊహాగానం, కొన్ని సందర్భము టైము కాబట్టి మీకు చెప్తా ఉన్నాం. మాకు అంత పెద్ద స్థాయిలో కొన్ని విషయాలు మాకు తెలుస్తే తెలియదు, మీకు కూడా తెలుస్తే తెలియదు. అవన్నీ ప్రచారాలు మాత్రమే, అంతకుమించి ఏం లేదు. రాహుల్ గాంధీ గారు రేవంత్ అన్న ఎప్పుడంటప్పుడు కలుస్తాడు, రాహుల్ గాంధీ గారు అవసరం వచ్చినప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు. అవసరమైతే తెలంగాణ స్టేట్ కే వస్తారు, హైదరాబాద్కి వచ్చి కూడా ప్రజలతో మీటింగ్. బీఆర్ఎస్ బాగా అప్పులు చేసింది, బీఆర్ఎస్ పాలన బాగాలేదు, కుటుంబ పాలన అధికారంలోకి వచ్చిన మీరు 10 ఏళ్ల వల్ల 4.5 లక్షల కోట్లు ఏదో అప్పు చేస్తే కాంగ్రెస్ కేవలం 20 నెలల పాలన 2 కోట్లు దాటిపోయింది అప్పు అని విమర్శిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్. ఏం చెప్తారు? వాళ్ళు చేసిన అప్పుకు కట్టిన వడ్డీ అండి అది. అసలు ప్రభుత్వం ఇప్పుడు మొత్తం సిక్ అయిపోయిన దాన్ని ఈరోజు ఒక సిస్టమేటిక్ వేలు తీసుకురావడానికి ఒకేసారి ఫండ్స్ రెవెన్యూ కలెక్ట్ కాదు. ఇంకోటి రిసిషన్ వచ్చింది, ఆర్థిక మాంద్యం వచ్చింది, ప్రపంచం అంతా ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ వ్యవస్థ కాదు, ఈ ఒక్క స్టేట్ కాదు, ప్రపంచంలో అంతా 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి ఒక రిసిషన్ వస్తుంది. ఆర్థిక మాంద్యం ఒక చక్రం లెక్క తిరుగుతుంటుంది. మనిషి జీవితం ఎట్లనో ఎకనామీ కూడా ఒక రౌండ్గా తిరుగుతుంటుంది. ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. ఈ డౌన్ ఫాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో యుద్ధాలు, రష్యా ఈ యుద్ధం, ఇక్కడ యూరోప్లో రకరకాల యుద్ధాలు జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న భిన్నమైంది. పరిపాలన పైన అవగాహన లేక రేవంత్ రెడ్డి చెప్పి చిల్లి కావలేదని చేతులు ఎత్తేసిందని విమర్శిస్తున్నారు. ఉన్న విషయం ఉన్నట్టు ధైర్యంగా చెప్పిండు రేవంత్ అన్న. ఇప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నా లేదా ఇప్పుడు 10 మందికి వండి పెట్టాలంటే మా దగ్గర అన్నం ఉందని అందరు ఎదురు చూసే బదులు అరే మొత్తం కేసీఆర్ చేసిన అరాచకము ఇదంతా వ్యవస్థను కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు ఇంత దారుణంగా ఉందని ఎవరికి తెలియదు. దిగుతా ఉంటే తెలుస్తా ఉంది. అప్పటికి దాన్ని సరి చేస్తా ఉన్నాము. అన్ని ఎన్నేళ్ళు పడితే సరి చేయాలంటే ఆల్మోస్ట్ ఇప్పటికి దారిలోకి వచ్చింది, సిస్టమేటిక్గా వచ్చింది. కావాల్సిన 6 ఏవైతే 6 హామీలు ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసేసినాం. ఇంకేం కావాలండి? అన్ని వచ్చేసినాయి. చెప్పండి, ఏ ప్రభుత్వం అన్న కేసీఆర్ నిరుద్యోగులకు 4,500 ఇస్తాడు, ఇచ్చిండా? మోడీ 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తాడు, ఇచ్చిండా? 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఇస్తాను, ఇచ్చిండా? ఎట్లా అంటారు? ఏమని అనట్లేదు మేము. అది వాళ్ళు పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఇచ్చిన హామీలు ఏమి వీళ్ళు 2,500 ఇస్తాను విత్డ్రా చేసుకున్నారు. సేమ్ ఇదే అంటే ఎలక్షన్ బిఫోర్ ఇచ్చిండ్రు, ఎలక్షన్ మేము విత్డ్రా ఏం చేసుకోము. మా ప్రభుత్వం మేము ఇస్తాం ఖచ్చితంగా. దానికి ఆర్థికంగా కొంచెం సర్దుకున్నాక ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. మాకు 4 సంవత్సరాల టైం ఉంది. ఇంకో ఇవన్నీ ఏదైనా అంటే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటాం. 4 ఏళ్ళలో ఏదో రోజు చేయొచ్చు. దానికి ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. పార్టీ గురించి మాట్లాడుకున్నాం. పార్టీలో చాలా విభేదాలు ఉన్నాయి. అగ్రవర్ణాలే ఆధిపత్యంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, బడుగులకు కావచ్చు కనీసం హక్కున చేసుకునే పరిస్థితి ఉండదు, మోటివేట్ చేసే పరిస్థితి ఉండదు. పదవుల విషయంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది అంటారు. ఏం మాట్లాడుతుంది? అవి తప్పు పూర్తిగా. మన ఇచ్చిన జనరల్ సెక్రటరీస్లో 69% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిండ్రండి. వైస్ ప్రెసిడెంట్స్ కూడా 62% ఇచ్చిండ్రు. అసలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అసలు అందులో కార్యవర్గమే లేదు, మినిస్ట్రీసే లేవు. ఇప్పుడు అయ్యా ప్రెసిడెంట్ కొడుకు బీసీలను ముఖ్యమంత్రిని చేస్తా ఉంటుంది కదా. అసలు పొరికి దాన్ని ప్రెసిడెంట్ బీసీని చేయలేదు, వాళ్ళు అసలు అధికారంకి వచ్చేదే లేదు, కళలో కూడా వచ్చేది లేదు. అసలు రాష్ట్రంలో కాదు దేశంలోనే ఆ ప్రభుత్వం వెళ్ళిపోతుంది. ఆ బీజేపీ అనేది కనబడకుండా తెరమరుగయ్యే పరిస్థితి వస్తుంది. మీరు అనుకుంటున్నారు, ఇది నేను ఉట్టి చెప్పట్లేదు. బీజేపీ అనేది ఒక మతంతోని ఉట్టిగా ఒక బోచిని చూపించి అధికారంకి వచ్చింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం అనే ఒక ఎజెండా తీసుకొని సామాజికంగా ఓబీసీలోకి ఎంత న్యాయం జరిగింది దాని మీద ఒక జైత్రయాత్ర చేస్తున్నాడు. ఎందుకు మరి ముచ్చట 3వ సారి అధికారంలోకి వచ్చింది బీజేపీ మతతో పార్టీ బాగా చేయలేదు ప్రజలకు అన్నప్పుడు బీఆర్ఎస్ పక్కన పెట్టినాడు, బీజేపీని కూడా పక్కన పెట్టాలి. ఈవీఎం ట్యాంపరింగ్, ఎలక్షన్ మేనేజ్మెంట్, దొంగ ఓట్లు నమోదు చేసుడు, అదేవిధంగా ఈ మన మహారాష్ట్ర ఎలక్షన్లో 70,000 ఓట్లు, 1 కోటి ఓట్లు ఎంపీ ఎలక్షన్కు ఎమ్మెల్యే ఎలక్షన్కు 1 కోటి ఓట్లు పెంచిండ్రు. అదంతా దొంగ ఓట్లు. మీరు కూడా అంటారా? 100%. ఆఫ్టర్ ఇక్కడ కాదండి, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు మేము ఎట్లా చేస్తాం? ఇక్కడ
ఇక్కడ చేయలేదు. మీకు స్పష్టంగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. మహారాష్ట్రలో ఏం చేశారు, ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంకు 75 లక్షల ఓట్లు పెరిగినాయి, 1 కోటి ఓట్లు పెరిగినాయి. అంటే ఎట్లా పెరిగితే చెప్పండి, అంతమంది ఒక్కసారి పుడతారా? సంవత్సరానికి 50,000 మంది 60,000 మంది పుడతారు, 75 లక్షల మంది పుట్టారు కదా. అది అట్లాంటి హర్యానాలో కానీ ఇక్కడ కానీ ఎన్ని రకాల దొంగ వేషాలు అదే నిజామైతే ఎప్పుడు బీజేపీ ఎల్లప్పుడు ఉండాలి, ఎందుకంటే ట్యాంపరింగ్ చేస్తారు గెలుస్తారు కదా, సాధ్యం అది నిజం. దాన్ని దాటి కూడా తుఫాన్ వచ్చే పరిస్థితి ఉంది. విపరీతమైన వ్యతిరేకత, ప్రజల అసహనము, రేట్లు ఏదైనా కొనబోట కొరిమి అనే పరిస్థితి ఉంది. కాబట్టి తిరుగుబాటు జరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు పక్కన పాకిస్తాన్లో చూసినాం, బంగ్లాదేశ్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. అట్లాంటి తిరుగుబాటు జరిగే పరిస్థితి ఉంది భారతదేశంలో బీజేపీ మీద. మీరు ఊహించినట్టు కాదు, ఓట్ల సునామీతో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ గురించి మాట్లాడదాం. ఎట్లా ఉంటుంది పార్టీలో నిజంగా కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందా? మా అన్నే ఉన్నది కండి మహేష్ అన్న ప్రెసిడెంట్. ఆయన ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే 21 మంది 23 డిస్ట్రిక్ట్స్లో 21 మెంబర్స్ బీసీలకు ఇచ్చిండు జిల్లా ప్రెసిడెంట్లు. ఈరోజు కూడా ప్రతి చోట అసలు ఎన్ని రకాల పోస్టులు వచ్చినా కూడా హైకమాండ్ ఇక్కడ ఒకవేళ మేము మా కార్యవర్గం ఇక్కడ ప్రజలతో ఈక్వేషన్, సోషల్ ఈక్వేషన్ ఎక్కువ తక్కువ రాసినా కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని సరి చేసి, మనం స్కూల్లో, కాలేజీలో, డిగ్రీలో, యూనివర్సిటీలో పోయినప్పుడు కేటగిరీ వైజ్ ఏబిసిడి, ఆ కేటగిరీ వైజ్ చూసి ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ అని కేటగిరీ వైజ్ లిస్ట్ అవుట్ చేసి పంపిస్తున్నారండి. కాంగ్రెస్ పైన ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే పార్టీ పరంగా చేస్తూ ఉన్నారు, ఇది రాజ్యాధికారానికి ఆపాదిస్తున్నారండి. అంటే రాజ్యాధికారం దగ్గరికి వచ్చేసరికి ముఖ్యమంత్రి పీఠ నిజంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలిజిబుల్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారు. మరి బీసీ నుంచి వ్యతిరేకత రావద్దంటే పార్టీ పదవులు ఇస్తారు, సరిపోతుందా? రాజ్యాధికారం వద్దంటారా? అంటే చేయలేరా? లేకపోతే మన బీసీ మహేష్ అన్న అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, గవర్నమెంట్ వచ్చినాకనే ఎమ్మెల్సీ అయ్యిండు. అన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే రేవంత్ అన్న ప్రెసిడెంట్ ఉండే. అప్పుడున్న అప్పుడున్న వాళ్ళల్లో రేవంత్ అన్న 2 సంవత్సరాలు ఆయన తీవ్రమైన పోరాటం చేయడము, కేసీఆర్ మీద కొట్లాడి జైలుకు పోవడము, ఆయన త్యాగం మామూలు త్యాగం కాదు కదా. ఆయనతో పాటు ఒక టీం 100 మంది 1000 మంది బీసీలలో మన జనాభా ఇచ్చింది కదా. ఇప్పుడు ఇంకా 3 ఖాళీ ఉన్నాయి. మన మల్లికార్జున ఖార్గే గారు స్పష్టంగా చెప్పిండ్రు, మేము సోషల్ ఈక్వేషన్లో ఇస్తాము. ఇది అంటే ఒక 2-3 అంటే ఆధిపత్య వర్గాలకు సంబంధించిన నాయకులు పోతే ఆధిపత్య వర్గాల వాళ్ళు పోయి మాకు మినిస్ట్రీ అంటే కఠినంగా, చాలా కఠినంగా మేము సోషల్ ఈక్వేషన్ ప్రకారం ఇస్తామని ముఖం మీద చెప్పిండండి. ఇది మీరు మీ మీడియాలో చెప్పిండ్రు, మల్లికార్జున ఖార్గే గారు చెప్పిండ్రు. అలా ఇచ్చిన తర్వాత ఇంకా 3 ఉన్నాయి, ఇంకా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 మంత్రులు కూడా ఒక సందర్భం టైం చూసుకొని ఆ ఈక్వేషన్ లో సోషల్ ఇంజనీరింగ్ అడుగుతా ఉన్నా. అంటే బీసీ ఉద్యమం బలంగా ఉంది, బీసీ సంఘ నాయకులు బాగా. బీసీ ఉద్యమ నాయకుడే రాహుల్ గాంధీ గారండి. బీసీ ఉద్యమ నాయకుడే రాహుల్ గాంధీ. ఈ స్టేట్ కాదు, దేశమంతా. ఎందుకంటే ఈ రోజు రేపు బెంగళూరులో వర్క్ షాప్ నడుస్తున్నాయి, 23, 24, 25 ఢిల్లీలో నడుస్తుంది. లాస్ట్ మంత్ కూడా 2 days 3 days రాహుల్ గాంధీ గారు అక్కడ చేసిండ్రు. బీసీ ఉద్యమాన్ని దేశమంతా వ్యాప్తి చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. 42% రిజర్వేషన్ అని చెప్పింది రాహుల్ గాంధీ గారి ఎజెండా ద్వారా మహేష్ కుమార్ గౌడ్, మహేష్ అన్న కామారెడ్డి డిక్లరేషన్ ఈ రోజు దయ్యాలు వేదాలు పలికినట్టు ఒక బీజేపీ బమ్మన్ బానియా పార్టీ, ఒక వెల్మ పార్టీ మాకు నీతులు చెప్తే సిగ్గుసేట్. అది అసలు కేసీఆర్ కుటుంబము, ఆయనకు టాబ్లెట్లు ఇచ్చేటోళ్ళు, అసలు వాళ్ళ కులము ఎట్లా ఏ విధంగా అరాచకం చేసిందో మీరంతా పాతయాన్ని చూసి చేస్తే తెలుస్తుంది. 1,00,000 మంది ఉన్నోళ్ళు, 1,00,000 మంది నా వర్గము ఈరోజు ఏ ఒక్క వ్యక్తి కూడా 10 కోట్లకు మించి 1,000 కోట్లు 1,00,000 కోట్లకు ఎదిగిండ్రు జస్ట్ 10 years లో. పోయిన భూములు మళ్ళీ వచ్చినాయి, సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో ఊర్లో వదిలేసిన ధరణితో మళ్ళా దొరరాజ్యం వచ్చింది. ధరణి కాదు, బాగా అవినీతి జరిగిందంటారా? మళ్ళీ భూములన్నీ వచ్చేసినాయి వాళ్ళ చేతిలోకి. ఉన్నది కాంగ్రెస్ కదన్నా, ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? లీగల్ ప్రాసెస్ లో సిస్టమేటిక్ గా కోర్టు ద్వారా అవకాశం ఉందా? కేసీఆర్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు వాటి మీద కమిటీలు వేసిండ్రు. ఆ కమిటీలు తీసుకునే చార్జ్ షీట్ తోని, ఆ ఎఫ్ఐఆర్లతోని ఇప్పుడు ఎట్లా అంటారు అనేది వాళ్ళ ఆరోపణ. అప్పుడే చేసిండ్రు. వాటికి అంటే
పగా ప్రతీకారంతో చేయమండి అవి. అవినీతి చేసిన వాళ్ళనే పెట్టాలి కదా, మన బాధ్యత కదా. చట్టం తన అధికారం ఇచ్చింది కూడా అందుకే కదా. చట్టము తన పని తను చేసుకుంటుంది. దాని మీద కమిటీలు వేసిండ్రు, పెద్ద పెద్ద సుప్రీంకోర్టు జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలతో కమిటీలు వేసిండ్రు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ మీద అన్ని ఫైల్ అవుతాయి, కేసులన్నీ ఫైల్ అవుతాయి. తేలిన తర్వాత పలానా వ్యక్తి అంటే ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, రిపోర్ట్స్ మీద అందులో అవినీతి జరిగిందని తెలిసినాకనే మనం దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ధైర్యం ఉందా కేసీఆర్ టచ్ చేసిందని బీఆర్ఎస్ వాళ్ళే సవాల్ విసురుతా ఉన్నారు. చూస్తారు కదా అది చూస్తారు కదా. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల టైం ఉంది. 80% వదిలిపెట్టేది ఉండదు. ఆ టైం సందర్భాన్ని బట్టి అవన్నీ నిరూపణ అయినాక కమిటీలు ఇచ్చే రిపోర్ట్స్ మీద వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అంటుంది, స్థానిక సంస్థలు పక్కగా అమలు చేస్తాను డౌట్ లేదంటుంది కదా. మరి డెడికేషన్ కమిషన్ వేస్తూ ఉంది. అంతకన్నా ముందేమో బిల్లుని మరి ఆల్రెడీ రాష్ట్రపతికి పంపించినారు. అక్కడ పెండింగ్లో ఉన్న తర్వాత ఎంపీరికల్ డేటా తీసుకున్నా, డెడికేషన్ కమిషన్ వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ రాష్ట్రపతి ఈజ్ సుప్రీం కదా, సుప్రీం. అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏంది ఇది మాయ చేస్తూ ఉన్నారు. కేవలం స్థానిక సంస్థలలో సీట్లు సాధించాలంటే సర్పంచ్ ఎంపీ స్థానాలను గెలుపొందడానికైనా వ్యూహం నిజంగా చిత్తశుద్ధి ఉందా? బీసీ 100% చిత్తశుద్ధితోనే చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానం మీద 42% ఇస్తామని చిత్తశుద్ధితో. రేవంత్ రెడ్డి గారికి ఉందా అనేది? రేవంత్ రెడ్డి గారు కూడా కులగన ఒక ఆధిపత్య వర్గం నుంచి ఉన్నటువంటి నాయకుడైనా కూడా ఆయన బీసీల కోసం నిన్న చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే 2029 ఎలక్షన్స్ ఆయన స్టేట్మెంట్ ఒక పక్క బీసీ లెక్క మాట్లాడుతున్నాడు. ఆయన 2029 ఎలక్షన్స్ బీసీ ఎజెండా మీద నడుస్తుంది అని చెప్పిండు. అదేవిధంగా ఈ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే 48 గంటల్లో 48 అవర్స్లో బీసీలకు రాజ్యాంగ పరంగా చట్టం చేసి పార్లమెంట్లో, ఎడ్యుకేషన్లో అన్నిట్లో ఎబోవ్ 50% రిజర్వేషన్ ఇస్తాడని చెప్పిండు. ఏ బీసీ అంత ధైర్యంగా చెప్పేది బీసీ కనిపించిందని? పుట్టడంతో అనొద్దు, ఆయనకున్న పేరుతో అనొద్దు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు రెడ్డి అని అంతే చెప్తే ఆయన రెడ్డిగా వ్యవహారం చేయట్లేదు. ఆయన రాహుల్ గాంధీ గారి సొంత తమ్ముడు లెక్కను రాహుల్ గాంధీ ఆలోచన విధానం మీద నడుస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు 42% చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వంలో మాకేమన్నా మెజార్టీ ఉందా? లేదు కదా. బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇంత మరుగుతున్నారు కదా, వాళ్ళు మరి వచ్చి బండి సంజయ్ ఇక్కడ రోడ్డు మీకు వచ్చి ఎట్లా పడితే అట్లా వదులుతూ ఉంటాడు. పోయి కూర్చొని మాట్లాడమంటే నోరు ఇప్పమనండి. నోరు ఇప్పితే ఆయన మినిస్ట్రీ పోతుంది. మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర మాట్లాడమని చూద్దాం. ఆయనకు వచ్చిరాని భాషలో మాట్లాడమని చూద్దాం. ఆయనకి అసలు భాష రాదు, ఫస్ట్ తెలుగు తప్పితే ఇంకేం రాదు. ఆ వచ్చిరాని భాషలో మాట్లాడమని చూద్దాం అర్థమయ్యేటట్టు. అసలు నోరు ఇప్పి మాట్లాడమండి. అది బాపురాల పార్టీ. ఇప్పుడు మీరు సూటిగా చెప్పండి అన్న, బీజేపీ వాళ్ళు ఏమంటారు మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. కేంద్రం అంటే నాట్ ఓన్లీ తెలంగాణ కదా, అన్ని రాష్ట్రాలను కలిపి చేయాల్సి ఉంటుంది, 9th షెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది. అదంతా ఒక కథ ఉంటుంది. ఇక 243 D6 ప్రకారం కూడా మనం ఇక్కడ చేసుకునే వెసులుబాటు ఉంది. కాంగ్రెస్ చేయొచ్చు కదా చిత్తశుద్ధి ఉంటే. మీకు తమిళనాడు చేసింది, అప్పుడు చేసిన సందర్భం ఏంటంటే ఆ రోజు అప్పుడు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. 1994లో చేసింది. 1994లో పివి నరసింహారావు గారు గవర్నమెంట్లో జయలలిత గారు ఆ బిల్లుని తీసుకొని పోయి ఇంప్లిమెంట్ చేయించింది. 9th షెడ్యూల్లో పెట్టించింది. మీరు 9th షెడ్యూల్ అంటారు కాబట్టి ఆ 9th షెడ్యూల్లో చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఆమె సపోర్ట్ చేయకపోతే 39 మంది ఎంపీలు సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వం పడిపోతుంది. ఆమె ఒకటే చెప్పింది, నువ్వు చేస్తావా చేయవా. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అది న్యాయమైనది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే పివి నరసింహారావు గారు ఒక్క నిమిషం ఆలోచించకుండా జస్ట్ 10 days 15 daysలో దాన్ని యాక్సెప్ట్ చేసిండు. ఈరోజు తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తుంది. వీళ్ళు బీజేపీ వాళ్ళు అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ within 1 weekలో చేసిండ్రు. ఒకరోజు పార్లమెంట్, ఒకరోజు రాజ్యసభ, ఒకరోజు ప్రెసిడెంట్. అదే కేసీఆర్ ఇక్కడ ఈ స్టేట్లో 29 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ కాకముందే మొట్టమొదట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే కేసీఆర్. 6% ఉన్న వాళ్ళకి 10% ఇచ్చిండు. వీళ్ళు చెప్పండి, మా బీజేపీ వాళ్ళు అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టుడు, ఇక్కడ అధికారం దూరం అయ్యారు కానీ అధికారం ఉన్నది మీరు కదా చేయాల్సింది. అందుకే మేము చేస్తాం. ఇప్పుడు మాకు అక్కడ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే 48 hours అయిపోతుంది. మీకు రాజ్యాంగ పరంగా ఇది ఒకటే కాదు, 42% ఎబోవ్ 50. ఇప్పుడు ఆల్రెడీ ఆర్డినెన్స్ తీసుకొస్తుండ్రు. ఆర్డినెన్స్ ద్వారా పక్కా చేస్తాము. ఎవరన్నా దాని మీద కోర్టుకు పోయినా ఏదైనా చేసినా కూడా వాళ్ళ సంఘ బహిష్కరణ చేస్తాం. మా దగ్గర ఇప్పుడు మాకు ఇక్కడ ప్రభుత్వం ఉంది, మా పార్టీ ఉంది. మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఇప్పుడు ప్రధానంగా ఉన్నది క్లుప్తంగా చెప్పండి, సింపుల్గా.
42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఎట్లా ఇస్తారు? ఒకవేళ సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోతే నిలవదని మన అందరికీ తెలుసు కదా. ఒకవేళ నిలవకపోతే ఎట్లా మరి? అప్పుడు బీసీలు నమ్మే పరిస్థితి ఉండదు కదా. ఎట్లా చేస్తారు? ఎట్లా కార్యాచరణ ఉంటుంది? ఎవ్వరు పోకుండా ఆపే ప్రయత్నం చేస్తారు. అది అయినా కూడా ఎవరైనా పోవచ్చు. అంత ఇమ్మీడియట్గా ఇయ్యగానే రెండో రోజే రాదు. దీనికి టైం కాలం కూడా అయిపోతుంది. 1 month లోపు ఎలక్షన్స్ పెడతారు. ఎలక్షన్ దాటిపోయినాక దాన్ని వచ్చినా కూడా దానికి ఏం సంబంధం ఉండదు. మా వ్యూహం మాకుంది, మా ఆలోచన మాకుంది, మీరే చూస్తారు కదా. అది అందుకు చెప్పడానికి కూడా వీలు కాదు. రేవంత్ అన్న పక్కడ్బందీగా పర్ఫెక్ట్గా ప్రజలకు ఈసారి ఎలక్షన్లో 42% రిజర్వేషన్, ఇది ఒక చైతన్యం, ఇది ఒక విప్లవం. మీరు అనుకుంటారు 42% రిజర్వేషన్ అంటే ఎన్ని జిల్లా పరిషత్లు వస్తాయి, ఎన్ని మండల పరిషత్లు వస్తాయి, ఓపెన్ కేటగిరీలో కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. అక్కడ నుంచి లీడర్లు అయితే ఎంత మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి చైతన్యం వస్తే ఇది 5 ఏళ్లలో ఎక్కడికి పోతుంది మీరు ఊహించలేనంత పెద్ద చైతన్యం అండి ఇది. అందుకే రాహుల్ గాంధీ గారిని అర్బన్ నక్సలైట్ అన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు అర్బన్ నక్సలైట్. ఒకప్పుడు వీళ్ళు ఎంత తీవ్రంగా విమర్శించేవాళ్ళు. ఒకవేళ 42% చేయకపోతే ఓటు వేయొద్దా మరి కాంగ్రెస్? సూటిగా చెప్పాలి. బీసీల పార్టీ కాంగ్రెస్కు ఓటు వేయకపోతే వాళ్ళకు వాళ్ళు ఓటు వేసుకున్నట్టు. ఈరోజు బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బీసీల నాయకుడు, ఆయనకు ఓటు వేయకపోతే ఇంకా వాళ్ళకు వాళ్ళు ఓటు వేసుకున్నట్టు. ఖచ్చితంగా ప్రజలందరూ కాంగ్రెస్కి ఓటేయాలి, రాహుల్ గాంధీకి ఓటేయాలి, రేవంత్ అన్నకి ఓటేయాలి. చివరిగా చెప్పండి అన్న, ముఖ్యమంత్రికి మంత్రులకు తారస్థాయిలో విభేదాలు ఉన్నాయి, అందుకే పాలన గట్టిగా చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి అనే దాని మీద ఏం చెప్తారు? అసలు సెంటర్లో కానీ పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ కానీ క్యాబినెట్ మీటింగ్స్ కూడా జరిగింది లేదు. వారానికి ఒకటి, నెలకు 2-3 క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి. మేము కాళేశ్వరం మీద ఒకటి, తర్వాత పాలమూరు రంగారెడ్డి మీద ఒకటి, మేము అందరూ ప్రత్యక్షంగా చూసినాం. అంతా కలుపుగోలుగా ఉన్నారు. మాతో కూడా వచ్చి అందరు విచ్ చేస్తారు, మినిస్టర్లు, సీఎం గారు అందరితో. మేము కార్యవర్గంలో ఉన్న దాంట్లో అంత బయట ప్రచారాలు అసలు 100% తప్పది. నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వస్తున్నారు కదా. గతంలో కాంగ్రెస్ గెలిపించడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి హామీ ఇవ్వబోతాం పార్టీ తరఫున కావచ్చు? చెప్పానండి, ప్రతి విద్యార్థుల్లో కూడా విద్యార్థి సంఘాలు ఉంటాయి, ఆపోజిట్ పార్టీ విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఆ సంఘ నాయకులు లేపుతూ ఉంటారు. ఇప్పటికే 70,000 పోస్టులు ఇచ్చినాం. ఈరోజు కూడా ఇంకో 50,000 పోస్టులు, 1,00,000 పోస్టులు 1 yearలో ఫిల్ చేస్తామని నోటిఫికేషన్లు ఇస్తామని కూడా చెప్పినాం. ఇంతకన్నా నేను చెప్తాను, ఇప్పుడు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము, 40 లక్షల మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో 2-3 లక్షల మంది ఆపోజిట్ పార్టీలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఏదో రోజు మాట్లాడతారు. కాంగ్రెస్ పాలన బ్రీఫ్గా చెప్పాలంటే ఏం చెప్తారు తెలంగాణ ప్రజలు? ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశానికి ఏదైనా సేవ చేసింది ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. పార్టీ అని కాదు, అసలు గవర్నమెంట్ అన్నట్టు. ఇది కాంగ్రెస్ అంటే అందరిది. అసలు ఎవరే కానీ ఈ పార్టీలో సభ్యులే, ప్రతి ఏ పార్టీ లేని వాళ్ళందరూ సభ్యులే అన్నట్టే ఉంటుంది. ఇది పబ్లిక్ పార్టీ, ఇది మాస్ పార్టీ, ప్రజల పార్టీ. ప్రజల కోసం ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన 20 సూత్రాల పథకం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరా ఇల్లు కావచ్చు, రేషన్ విధానం కావచ్చు, రేషన్ అంటే కూడు గూడు నీడ అనేసి తీసుకొచ్చి ఇక్కడ విద్య ప్రతిదీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి. ఏ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్ జాయిన్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విద్య అన్నట్టే కదా. అట్లా ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసిన వాళ్ళే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఇప్పటి వరకు మరి సత్యం గౌడ్ అన్న గారితో మాట్లాడితే చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు అండా కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పాలన చాలా బేసిక్గా ఉంది. అటు నిరుద్యోగులతో పాటు విద్యార్థులకు మేలు చేసే విధంగా మేము ముందుకు కదులుతూ ఉన్నాం. సబ్బండ వర్గాలను కలుపుకోయే ప్రయత్నం చేస్తాం. 42% రిజర్వేషన్ పక్కాగా అమలు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో యుద్ధంలో దిగుతాం. అన్ని సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాలన సూపర్గా ఉంది. గతంతో పోలిస్తే మేము చాలా బాగా చేస్తూ ఉన్నాం. గతంలో అప్పుల కుప్పగా మారింది. మరి అవినీతి కూపంలో ఇరుక్కపోయిన బీఆర్ఎస్ పాలన భిన్నంగా కాంగ్రెస్ సాగుతూ ఉంది కాబట్టి సబ్బండ వర్గాలు మరి కాంగ్రెస్ వైపు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, వేచి చూద్దాం. స్థానిక సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ని ఎట్లాకుండా చేర్చుకుంటారు. ఎన్ని స్థానాల్లో విజయ దుందుబి కాంగ్రెస్ మోగించబోతా ఉంది. మరి 42% బీసీ రిజర్వేషన్ అమలు కాబోతా ఉందా? అయితే ఎట్లా ఉంటుంది బీసీ సమాజం మొత్తం? మరి కాంగ్రెస్ వైపు మనం టర్న్ అయ్యే అవకాశం ఉందా? ఇవన్నీ మనం కాస్త వేచి చూడాలి. ఒక 1-2 months వేచి చూస్తే మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తర్వాత మరొకసారి కూడా అన్నం కలుద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోలు. అందరికీ నమస్కారం. ఆర్జీవీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ వర్గానికి సంబంధించింది కాదు, ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రజల పక్షం, ప్రజల జరిగే అన్యాయాల మీద పోరాటం చేస్తుంది.